హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఫీల్డ్ గురు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మోటరైజ్డ్ వాల్యూమ్ డాంపర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మోటరైజ్డ్ వాల్యూమ్ డాంపర్. అండ్ ఇది ఈ డాంపర్కు సంబంధించిన ఒక థర్మోస్టాట్. ఈ థర్మోస్టాటే మనకు అక్కడ చూపిస్తున్న డాంపర్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఒక కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ని చూస్తున్నాం. ఇది 230 వోల్ట్స్ టు 24 వోల్ట్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము 230 వోల్ట్స్ సప్లై మనం ఇవ్వడం జరిగింది. దాని నుండి మనము 24 వోల్ట్స్ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఈ మన డాంపర్ అనేది 24 వోల్ట్స్ పైనే వర్క్ చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మనము ఈ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఈ థర్మోస్టాట్ని యూజ్ చేసుకొని ఈ డాంపర్ని మనము కంట్రోల్ చేసుకుంటాం అకార్డింగ్ టు టెంపరేచర్. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఈ డాంపర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం యాక్చువల్గా మనం అంటే, మనకు ఒక బిల్డింగ్లో సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉందని అనుకుందాం. ఈ సెంట్రల్ ఏసీ అనేది మనకు ఒక బిల్డింగ్లో ఒక ఏరియా మొత్తానికి మనకు ఎయిర్ అనేది హ్యాండ్లింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బిల్డింగ్లో ఉన్న 10 రూమ్స్కి కలిపి మనము ఒక సెంట్రల్ ఏసీని మనము ఇన్స్టాల్ చేసామనుకుందాం, 10 రూమ్స్కి కలిపి. సో ఈ సెంట్రల్ ఏసీకి ఒక థర్మోస్టాట్ వస్తుంది. మనకు మెయిన్ థర్మోస్టాట్ అనేది, ఒక సెంట్రల్ థర్మోస్టాట్ అనేది వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసినట్లయితే అకార్డింగ్ టు టెంపరేచర్ ఆ టోటల్ రూమ్స్కి ఒకే విధంగా ఎయిర్ ఫ్లో అవ్వడం లేదా ఎయిర్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. కానీ మనకు ఈ 10 రూమ్స్లో డిఫరెంట్ టెంపరేచర్ని అచీవ్ చేయాలని అనుకుంటే, అటువంటి టైంలో మనము ఈ మోటరైజ్డ్ వాల్యూమ్ డాంపర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటామంటే, మనకిప్పుడు సెంట్రల్ ఏసీ నుండి ఏదైతే డక్ట్ అనేది వస్తుందో అది ఈచ్ రూమ్కి ఒక్కొక్క బ్రాంచ్ అనేది మనకు ఎంటర్ అవుతుంది కదా. ఆ బ్రాంచ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో రూమ్లో, ఎంటర్ కాగానే మనము ఈ మోటరైజ్డ్ వాల్యూమ్ డాంపర్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకొని దానికి ఈ థర్మోస్టాట్ అండ్ 24 వోల్ట్ సప్లై అండ్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని మనకు రూమ్లోనే ఈ థర్మోస్టాట్ని ఇన్స్టాల్ చేసుకొని మనకి ఎంతైతే టెంపరేచర్ అవసరమో ఆ టెంపరేచర్ని మనం సెట్ చేసుకుంటాం. యాక్చువల్గా సెంట్రల్ ఏసీ నుండి మనకు కంటిన్యూస్గా ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఇది ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ వాల్యూమ్ డంపర్ని మనం ఇన్స్టాల్ చేసాం కదా, అది ఏం చేస్తుందంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, టెంపరేచర్ రిక్వైర్మెంట్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బయట మనకు సెంట్రల్ ఏసీ థర్మోస్టాట్లో మనము 19 డిగ్రీ పెట్టుకున్నాం. బట్ మనకు లోపల 25 డిగ్రీస్ కావాలి. ఆ 19 డిగ్రీ రీచ్ అయ్యే వరకు మనకి ఏంటంటే సెంట్రల్ ఏసీ అనేది రన్ అవుతూ ఉంటుంది. కానీ మనకు లోపల 25 డిగ్రీస్ కావాలన్నప్పుడు మనం ఏంటంటే మన లోపల ఉన్న థర్మోస్టాట్లో 25 డిగ్రీని మనం సెట్ చేసుకుంటాం. అట్లా సెట్ చేసుకున్నప్పుడు ఇదేదైతే మనకు వాల్యూమ్ డంపర్ని మనము లోపల ఇన్స్టాల్ చేసుకున్నామో అది స్టాప్ అవుతుంది. ఎప్పుడైతే 25 డిగ్రీ మనకు రీచ్ అయి ఉంటుందో అప్పుడు ఆ డాంపర్ని స్టాప్ చేస్తుంది. బయట అది సెంట్రల్ ఏసీకి సంబంధించి ఎటువంటి టెంపరేచర్ అయినా కానివ్వండి, లోపల టెంపరేచర్ చూసుకొని దానికి అనుగుణంగా ఆన్ లేదా ఆఫ్ చేస్తూ ఉంటుంది ఈ డాంపర్. సో ఈ విధంగా మనము ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయాలనుకుంటే మనం ఈ వాల్యూమ్ డాంపర్ని, మోటరైజ్డ్ వాల్యూమ్ డాంపర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ డాంపర్ని మరియు థర్మోస్టాట్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తారో ఈ కింద ఇమేజ్లో నేను మీకు కనెక్షన్ డ్రాయింగ్ అనేది నేను ఇచ్చాను. అదేవిధంగా మేము ఈ కనెక్షన్ అనేది చేసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనకు పైన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్కి మనము 230 వోల్ట్స్ ఇస్తాము. ఆ తర్వాత మనకు అవుట్పుట్ అనేది 24 వోల్ట్ ఏసీ అనేది వస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్ నుంచి. అది కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ కదా. సో 24 వోల్ట్ ఏసీని మనకు ఈ రెండింటికి కావాలి, థర్మోస్టాట్కి కావాలి అండ్ డాంపర్కి కూడా మనకు ఈ 24 వోల్ట్ ఏసీ అనేది కావాలి. సో అప్పుడు మనం ఏం చేసామంటే ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాం ప్యారలల్గా. సో రెండింటికి 24 వోల్ట్స్ పవర్ సప్లై వచ్చేసింది. సో ఇప్పుడు మోటార్ రన్ అవ్వడానికి 24 వోల్ట్స్ వచ్చేసింది అండ్ థర్మోస్టాట్ రన్ అవ్వడానికి కూడా 24 వోల్ట్స్ వచ్చేసింది. కానీ ఈ డాంపర్ అనేది ఏదైతే ఉందో ఈ యాక్చువేటర్, దానికి రన్ అవ్వడానికి ఒక 0 to 10 వోల్ట్ డీసీ సిగ్నల్ అనేది కావాలి. అది ఏ పోర్ట్ మీద ఉంది? 8 నెంబర్ పోర్ట్ పైన ఉంది. అది మనకు థర్మోస్టాట్ నుండి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు థర్మోస్టాట్ అనేది ఆన్ అవుతుంది. థర్మోస్టాట్లో మనకు
ఇప్పుడు మనకు ఉన్న రూమ్ టెంపరేచర్ ఎంత అనేది చూపిస్తుంది. మనకి ఇప్పుడు చూస్తున్నాం 27 అంటే 28 27.5 28 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకు చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడున్న టెంపరేచర్కి మనము తక్కువ చేసినట్లయితే మనకేందంటే డ్యాంపర్ అనేది ఓపెన్ కావాలి. ఇప్పుడు అవుతుందా లేదా చూద్దాం. నేను యాక్చువల్గా సెట్ టెంపరేచర్ని 19కి పెట్టాను. సో ఇప్పుడు చూద్దాం డ్యాంపర్ ఓపెన్ అవుతుందా లేదా. ఇది చూడండి, మీరు స్లోగా డ్యాంపర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చూడండి, స్లోగా అబ్జర్వ్ చేయండి. డ్యాంపర్ అనేది టోటల్గా ఓపెన్ అవుతుంది. అది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి యాక్చువేటర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు డ్యాంపర్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ డ్యాంపర్ అనేది ఓపెన్ మోడ్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మనకు రూమ్లో 28 డిగ్రీస్ ఉంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఎయిర్ని లోపలికి రానిస్తుంది ఈ డ్యాంపర్ అనేది. ఎప్పటి వరకు లోపలికి రానిస్తుంది? మన సెట్ టెంపరేచర్ ఎంత ఉంది? 19 డిగ్రీస్ ఉంది కదా సెట్ టెంపరేచర్. అప్పటి వరకు ఈ డ్యాంపర్ అనేది ఓపెన్ మోడ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ డ్యాంపర్ అనేది మనం సెట్ చేసిన పాయింట్కి 19 డిగ్రీస్కి సెట్ అవుతుందో అప్పుడు అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనము క్లోజ్ ఆప్షన్కి ఒకసారి టెంపరేచర్ని అప్ చేసి చూసుకుందాం. ఇప్పుడు ఉన్న రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ మనము సెట్ పాయింట్ పెట్టినట్లయితే ఇది కంపల్సరీ క్లోజ్ కావాలి. ఒకసారి చూద్దాం. 30 డిగ్రీ సెట్ చేసుకుంటే మనకు డ్యాంపర్ అనేది క్లోజ్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు డ్యాంపర్ అనేది స్లోగా క్లోజ్ అవుతుంది. అంటే ఇది ఏంటంటే థర్మోస్టాట్ అనేది మనకు రూమ్లో ఉన్న టెంపరేచర్ని మనకు మెజర్ చేస్తుంది. మెజర్ చేసి మనం ఇచ్చిన ఏదైతే సెట్ వాల్యూ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆన్ లేదా ఆఫ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇట్లా మనకేంటంటే ఒక రూమ్లో ఒక రకమైన టెంపరేచర్ని మనం అచీవ్ చేయాలనుకుంటే ఈ యాక్చుయేటర్తో కూడిన మోటరైజ్డ్ వాల్యూమ్ డ్యాంపర్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టెంపరేచర్ని మనము అచీవ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రియల్ ఫీల్డ్ గురు.